వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ప్రస్తుతం బంగారం వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు వినియోగదారులకి ఉపశమనం కలిగించేలా దిగి వస్తున్నాయి. అయితే గత 13 రోజులుగా ధరలను పరిశీలిస్తే భారీగా తగ్గుముఖం పట్టింది. బంగారం వెండి ధరల పెరుగుదల వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తుంది. అయితే ప్రస్తుతం దిగి వస్తుంది. నిన్నటితో పోలిస్తే తులం బంగారంపై 280 తగ్గుముఖం పట్టింది. గతంలో తులం బంగారం ధర 1,32,000 దాటింది. ఇక వెండి ధర కిలోకి 2 లక్షల చేరువలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఇది కూడా భారీగానే దిగి వస్తుంది. కానీ గత 13 రోజుల్లో రెండు లోహాల్లో గరిష్ట తగ్గుదల నమోదైంది. ఈ రోజు ఉదయం సెషన్లో గుడ్ రిటర్న్స్ ప్రకారం వెండి ధర 1,52,000, బంగారం 10 గ్రాములకు 1,23,000 వరకు ఉంది. గత 13 రోజుల్లో వెండి 25,000కు పైగా, బంగారం 10,000 వరకు తగ్గింది. ఇక ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం బంగారం వెండి తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల అక్టోబర్ 31న 24 క్యారెట్ల బంగారం ధర 1,19,620, 22 క్యారెట్ల బంగారం ధర 1,09,570, 18 క్యారెట్ల బంగారం ఇప్పుడు 89,710 ఉంది. నవంబర్ 1న తులం ధర 1,23,000 వరకు ఉంది. ఫ్యూచర్ మార్కెట్స్ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరియు వెండిపై పన్ను లేదా సుంకం లేదు. అయితే సుంకాలు, పన్నులు బులియన్ మార్కెట్లో చేర్చినందుకు ధరల్లో తేడా ఉండవచ్చు. ధన్తేరస్, దీపావళి పండుగల సమయంలో బంగారం వెండి డిమాండ్ తగ్గింది. కొనుగోలుదారులు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం బంగారం వెండి ధరలపై ప్రభావం చూపింది. లాభాల స్వీకరణ కూడా అమ్మకాలు పెరగడానికి దారితీసింది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ వంటి సాంకేతిక సూచికల ప్రకారం ట్రెండ్ ఫాలోవర్లు, డీలర్లు పెద్ద మొత్తంలో బంగారం వెండిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించారు. ఫలితంగా రెండు లోహాల ధరలు పడిపోయాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు సడలించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాకుండా ప్రపంచంలో శాంతి నెలకొని ఉంది. ఇది బంగారం డిమాండ్ని ప్రభావితం చేసింది. బంగారంలో పెట్టుబడి సురక్షితమైనదిగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం విలువ పెరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం ధర 43,091కి పెరిగింది. డిసెంబర్ 31, 2024 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 76,162గా ఉంది. అక్టోబర్ 31 నాటికి 10 గ్రాముల 1,23,000 వరకు చేరింది. వెండి ధర 59,583కి పెరిగింది. డిసెంబర్ 31, 2024న 1 కిలో వెండి ధర 86,017గా ఉంది. ఇప్పుడు ఈ ధర కిలోకి 1,50,000 వరకు ఉంది. ఇక గత 13 రోజుల్లో అంటే అక్టోబర్ 30 వరకు వెండి 25,000కు పైగా, బంగారం 10,246 వరకు తగ్గాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.